మే 1న రాజమౌళి హిట్ 3 మూవీ చూడకపోతే ఆయన పాస్పోర్ట్ లాగేసుకుంటానని సరదాగా అన్నారు హీరో నాని. ఆయన నటించిన హిట్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాజమౌళి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ రాజమౌళితో తనకున్న ప్రత్యేక సెంటిమెంట్ను షేర్ చేసుకున్నారు. నాకు ఒక సెంటిమెంట్ ఉండేది. నా ప్రతి కొత్త సినిమాని చూడడానికి ప్రసాద్ ల్యాబ్స్కి వెళ్ళేవాడిని. రాజమౌళి ఆ సినిమా చూసి హగ్గిస్తే పోయినట్లు, వెళ్ళాక మెసేజ్ చేస్తానంటే హిట్ కింద లెక్క. ఆ సెంటిమెంట్ ప్రకారం మే 1కి మా సినిమాని రాజమౌళి ఖచ్చితంగా చూడాలి. ఆ రోజే ఏమైనా ట్రావెలింగ్ పెట్టుకుంటే ఆయన పాస్పోర్ట్ లాగేసుకుంటా. నన్ను రాజమౌళి ఫ్యామిలీ మెంబర్గా చూస్తున్నందుకు వారికి చాలా చాలా థ్యాంక్స్. ఎస్ఎస్ రాజమౌళి సినిమా డిక్షనరీలోకి వెళ్ళిపోయింది. ఆయన తీసే సినిమాలు మాకు రెఫరెన్స్గా మారిపోయాయి. నా సినిమా ఈవెంట్లకి రాజమౌళిని ఆహ్వానించడానికి ఏమాత్రం ఆలోచించను. నేను పిలిచానంటే తప్పకుండా వచ్చేస్తారు. ఇంకా రమ గారు, వల్లి గారు అలా పిలవాలనిపించదు. రమక్క, వల్లి అక్క అనే పిలవాలనిపిస్తుంది. ఈరోజు వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే ఖచ్చితంగా హిట్ కొడుతున్నానన్నమాట. విశ్వక్సేన్, అడవిశేష్ హిట్ సిరీస్కి 2 పిల్లర్లు. ఇప్పుడు దాన్ని మరో రేంజ్కి తీసుకెళ్లబోతున్నాం. శైలేష్ ఈజ్ మై బాయ్. తనలో ఉన్న బలాన్ని ఇంకా పూర్తిగా చూపించడం లేదని నేను అనుకుంటున్నా. దాని తాలూకు ట్రైలర్ని మాత్రం మే 1న ఖచ్చితంగా చూస్తారు. మిక్కీ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఆరోగ్యం బాగా లేకపోయినా రసం అన్నం తినిపించి మరీ పని చేయించాం. ఇక శ్రీనిధి శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా కోసం మేమిద్దరం ఇచ్చిన ఇంటర్వ్యూలు చూసి చాలామంది హిట్ 3 లవ్ స్టోరీ అనుకుంటున్నారు. శ్రీనిధి శెట్టి తన సొంత సినిమాలా భావించి ప్రమోషన్స్ చేసింది. మిగిలిన వారందరి గురించి నేను హిట్ 3 సక్సెస్ తర్వాత మాట్లాడతా. ప్రజలకు ఎంటర్టైన్మెంట్ అంటే ముందుగా గుర్తొచ్చేది సినిమా బాగుండాలి. ఒక థ్రిల్లర్, మాస్, కమర్షియల్ మూవీ కలిస్తే ఎలా ఉంటుందో మే 1కి మీరే చూస్తారు. కోర్టు సినిమా నచ్చకపోతే హిట్ 3 చూడొద్దని చెప్పా. ఈసారి హిట్ 3 నచ్చకపోతే రాజమౌళి గారి SSMB 29 చూడొద్దని చెబుతున్నా. ఏదో సరదాకి అంటున్నా. నేను చెప్పినా చెప్పకపోయినా ఆయన సినిమాని ఎవరు టచ్ చేయలేరు. దాని రేంజ్ వేరు. మే 1కి హిట్ 3తో పాటు రెట్రో మూవీ కూడా సక్సెస్ సాధించాలి. మనందరం కలిసి పార్టీ చేసుకోవాలి అన్నారు నాని. అంతకుముందు నాని రాజమౌళిని యాంకర్ సుమ ఇంటరాగేషన్ చేసింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ట్రైలర్లు, పోస్టర్లు చూసి భయపడిపోతున్నారు కానీ హిట్ 3లో ఉండే వైలెన్స్ ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఉంటుంది అన్నారు. థ్రిల్లర్ సినిమాతో పాటు మాస్ కమర్షియల్ మూవీ కలిస్తే ఎలా ఉంటుందో హిట్ 3 అలాగే ఉంటుందన్నారు.